వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అదరగొట్టిన జమైకా స్ప్రింటర్స్. సో ప్రజెంట్గా టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 100 మీటర్స్ పోటీలలో జమైకా స్ప్రింటర్ అయిన ఆబ్లిక్ సెవిల్ కేవలం 9.77 సెకండ్స్లో తన పరుగును పూర్తి చేయడం జరిగింది. సో మొట్టమొదటి సరికొత్త ఛాంపియన్షిప్గా అవతరించడం జరిగింది. థామ్సన్ జమైకన్ స్ప్రింటర్ సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది. ఏదైతే మాజీ ఛాంపియన్ మరియు ఒలింపిక్ ఛాంపియన్ అయిన అమెరికన్ స్ప్రింటర్ లైల్స్ మూడో స్థానంలో రావడం అనేది చాలామందికి ఆశ్చర్యకర విషయం అని చెప్పాలి. ఎందుకంటే అతను ఎక్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మరియు అది ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ విన్ కావడం జరిగింది. సో అతను మూడో ప్లేస్లోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా సరికొత్త జమైకన్ స్ప్రింటర్స్ ముందడుగులో వేయడం ఓబ్లిక్ సెవిల్ కేవలం 9.77 సెకండ్స్లోనే కంప్లీట్ చేయడం మరియు సెకండ్ ప్లేస్లో థామ్సన్ రావడం అనేది మళ్ళీ జమైకన్ స్ప్రింటర్స్ ఫామ్లోకి రావడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే నిన్న జరిగిన మ్యాచ్లో లెజెండరీ రన్నర్ అయిన ఉసేన్ బోల్ట్ స్వయంగా వీక్షించడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.